Guys, ఆర్డర్ ఇచ్చింది. ఇది 1/2 ఇంకోటి గాయత్రి తీసుకోపోయింది. ఇది ఫుల్, ఇది గాయత్రి, ఇది నాకు మా ఆయనకి లోకల్ ప్లేస్ ఉంది. అది ఇష్టం ఉండదు, ఎప్పుడు బయట కూర్చుంటే రోడ్డు మీద వెహికల్స్ అన్ని కాబట్టి కూర్చొని తిందామండి. ప్రసాదంలా పెడుతున్నాను. నాన్ వెజ్ తిన్నాడు అమ్మ. ఇయర్లీ 1-2 సార్లు తింటా ఐస్ క్రీము. అది కూడా క్రీమ్ స్టోన్స్లో నట్స్ ఓవర్లోడ్. ఓకేనా, హాఫే, ఫుల్ కప్ కూడా తినా. నట్స్ ఓవర్లోడ్ అంటే 2 బాదాములు మంచిగా వేయించి ఉంటాయి. సో సంవత్సరానికి 1/2 నట్స్ ఓవర్లోడ్ 2 సార్లు హార్డ్లీ, లేదంటే 3 సార్లు అంతే. నో ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్ తినక రాదు, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ సరదాగా మళ్ళీ మాదాపూర్ హైటెక్ సిటీ వైపు వచ్చినాము. ఏళ్ళ చిన్న ఐస్ క్రీమ్ అడిగింది అనమాట. సో ఆన్ డిమాండ్ ఐస్ క్రీమ్ ఇప్పేందుకు వచ్చి నేను కూడా తింటున్నా. చెప్పినా కదా, 2 సార్లు 3 సార్లు సంవత్సరానికి ఇదే తింటా. క్రీమ్ స్టోన్స్లో అయితే ఆ క్రీమ్ స్టోన్స్లో చేసే ఏదైతే ప్లేట్ ఉంటుందో కింద ఇంకొంచెం లూజ్గా ఉన్నది అనుకుంటే అక్కడ చేసి గట్టిగా చేస్తారు, కానీ అట్లాంటివి దొరుకుతుందబ్బా. నేను ఎక్కడ చూసినా ఒకసారి మనం ఇంట్లో కొనుక్కొచ్చుకొని చేసుకుందాం ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్ చేయడం ఎలా అంటే అలా అనమాట, మామూలుగా కాకుండా అట్లా నేర్చుకుందాము. బాగుంటుంది ఫ్లేవరు. హైదరాబాద్ మెట్రో ఇంతవరకు ఎక్కలేదు. ఏదో రోజు
మెట్రో పోయింది. ఏదో రోజు హైదరాబాద్ మెట్రో ఎక్కాలప్ప. చాలా ఇయర్స్ బ్యాక్ ఢిల్లీలో మెట్రో స్టార్ట్ అయినప్పుడు కళ్యాణ్కి ఏదో వర్క్ ఉండిపోయినాము. నాకేం పని లేదు బాట్లేదు. కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళిపోయినాక నోయిడాలో అట్టా మార్కెట్ అని ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి మెట్రో ఎక్కి లాస్ట్ స్టేషన్ ఏదైనా అడిగినా వాళ్ళు చెప్పిండ్రు. ఆ స్టేషన్కి టికెట్ తీసుకొని పోయి మళ్ళీ అదే ట్రైన్ ఎక్కి వెనక్కి వచ్చిన. ఏం పర్లేదు మాట్లేదు అనమాట. మొత్తం మీద అట్లా మెట్రో ఎక్కినా. బట్ హైదరాబాద్ ఇంతవరకు మెట్రో ఎక్కలేదు. ఎక్కుదాం ఏదో ఒక రోజు. సరే, ఎదురుగా మెట్రో అయిపోయింది, లెక్క అయిపోయింది, కథ అయిపోయింది, నా ఐస్ క్రీమ్ అయిపోయింది. ఇక పోదాం, ఓకేనా? ఫస్ట్ చీకటి అవుతుంది. ఇక తిన్నట్టు రేపు మంచిగా నా బుగ్గలన్నీ చెప్పి ఆల్రెడీ ఉంటాయి, ఇంకా జర ఎక్కువ అయిపోతాయి. ఎనీవే ఇట్లా సంవత్సరానికి 1-2 సార్లు అని మరీ నొక్కి ఒక్కాడించి చెప్తూ ఉన్నా. అది మీరు బాగా వినాలని అర్థం. అందుకే మళ్ళీ వస్తుంది నోటికి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఓకే? లేకపోతే అందరు శ్రీదేవి ఆల్రెడీ డైట్ కంట్రోల్ చేయమంటే మళ్ళీ ఐస్ క్రీమ్ తింటున్నావు అని క్లాసులు ఇస్తారు నాకు. అందుకు చెప్తున్నా అనమాట. ఇప్పుడు ఐస్ క్రీమ్ తినట్లేదు, ఐస్ క్రీమ్ తాగబోతున్నా, ఎందుకంటే అయిపోయింది కాబట్టి. అది సంగతి. ఇక పోదామా? చీకటి అయింది. బిస్కెట్ కూడా తినొచ్చు. నచ్చదు నాకు. మీకు నచ్చుతుందా? నో. బై. పోదామా? చలో. ఇదన్నమాట విషయం. హైటెక్ సిటీలో ఐస్ క్రీమ్ తినిపించిన. తినిపించలేదు, తిన్నా అంతే, ఓకేనా? ఇదన్నమాట సంగతి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లాంటి వీడియోలు అప్పుడు ఏమి నచ్చితే అన్ని మీరు క్వశ్చన్ వేస్తే నా దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి, సో నా దగ్గర ఆన్సర్ లేని క్వశ్చన్ మీరు వేయకుండా సబ్స్క్రైబ్ చేసేసి, లైక్ చేసేసి, ఫ్రెండ్స్ ఫార్వర్డ్ కూడా చేసేసి, ఓకే? బాయ్. తిన్నాక చెత్త ఆడంటే పడేయకండి, ఓకేనా? అది కూడా ఉంది. నాలుగు తిన్నాను, తడబడిపోతుంది ఐస్ క్రీమ్ తిన్నట్టు, తాగిన వాళ్ళకి తడబడ్డట్టు. ఇట్లా తీసుకొని చెత్తపుట్టలు ఏంటబ్బా, అది నేను చెప్పే ముచ్చట. లోపల ఉంటేనే వాళ్ళు తీస్తారు కానీ బయట కదా కూర్చున్నా. ఇది ఎందుకైనా కంప్యూటర్ల దుకాణమా ఇది? సెలూనా? సెలూన్ చేయాలో ఆడ చెత్తపుట్టలు వేసేస్తాను. థ్యాంక్ యూ నాన్న ఐస్ క్రీమ్ తినిపించినందుకు. సే బాయ్. చిదానందమూర్తిలా కిట్ అంటావు, అందరు నన్ను తింటారు. గయ్యాలి గంప శ్రీదేవి కళ్యాణ్కి మాటలే రావని. అమ్మో అక్కడ గుర్తుపట్టిర్రా విన్ని. వీని గురించి తర్వాత చెప్తాం ముచ్చట. ఈ రూట్లో ఒక 5-6 years బ్యాక్ కదా ఎవరు ఉండకపోతుండే. సండేస్ వస్తే రోడ్లన్నీ బంద్ చేసి ఆడుకునే ప్లేస్ ఇస్తుంది. ఇన్నోవా కార్లో ముందర మేకప్ చేసుకునేకి ఒకటి ఉంది. అంటే జనరల్గా ప్రతి కార్లో అద్దం ఉంటుంది కదా పక్కన సీట్లో. బట్ ఇంట్లోనేమో అద్దం ఓపెన్ చేస్తే లైట్ ఉంటుంది, మూస్తే లైట్ ఉండదు. ఇది బాగుంది కదా, చూడండి. బంద్ చేసేసిన. కరెక్ట్ నా కొరకు తయారు చేసినట్టే ఉందంట. ఎందుకంటే ఇంట్లో తయారుగాను మేకప్లు గీకప్లు ఉండవు కాబట్టి ఒకటి పెన్సిల్ ఉంటుంది కాటుకది, అండ్ ఒక లిప్స్టిక్ ఉంటుంది, ఇంత పౌడర్ ఉంటుంది, పాండ్స్ పౌడరు. ఇదే నా మేకప్ కిట్. కాబట్టి ఎక్కడికైనా పోయేది ఉంటే అడావుడిగా 3 తీసుకొని కార్లకి కూర్చొని ఇది ఓపెన్ చేసి ఇటు అంటుంట అనమాట. అందుకు వాళ్ళు నా కొరకే తయారు చేసినట్టు బాగా చేసిండ్రు అనమాట. ఇట్లా అద్దం తెరిస్తే లైట్, అద్దం వస్తే లైట్ లేదు, చీకటి, లైట్, చీకటి. ఇదేదో బాగుంది ఆడుకునేకి. మూసేనే బాగా కనబడుతుంది అబ్బా నేను చీకట్లా. మా ఆయన కలర్ఫుల్ గా చూపిద్దామంటే నీకు కుళ్ళు ఇట్లా అంటే వస్తుంది. జర లైట్ వేసి ఇట్లా చూపిస్తా. ఎక్కడ అయ్యో లైట్ లైట్ కదలదు, అద్దం కదులుతుంది అంటే అయ్యో అద్దం నా వరకే పనిచేస్తుంది అనమాట. ఆ విషయం నాకు తెలియదు ఇప్పుడు. ఆ విషయం ఇప్పుడు తెలుసుకున్నా. సారీ.
నీకెందుకు ఉంటది జెంట్స్ కి అర్థం లేదు, డ్రైవింగ్ సీట్ అర్థం లేదు. అంటే లేడీస్ డ్రైవింగ్ చేసుకుంటే కూడా మేకప్ చేసుకోవచ్చు. ఓ ఈరోజు మా కార్లో మా ఆయనకు కూడా అర్థం ఉందని కనుక్కుందాం, అదొక పాయింట్.